జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర సర్వే కొనసాగుతోంది. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేస్తున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆర్ఐ మండల సర్వేయర్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోంది. ఇరిగేషన్ రెవెన్యూ శాఖతో కలిపి 6 సభ్యుల బృందంతో సర్వే చేస్తున్నారు. మ్యాప్ ఆధారంగా సర్వే చేస్తున్నారు అధికారులు. ముల్కనూరు నుంచి జన్వాడ ఫామ్ హౌస్ వరకు సర్వే జరుగుతోంది. సో జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, నేను చూసాం నీటిపారుదల శాఖ అధికారులు వచ్చారు. అక్కడ మ్యాప్ ఆధారంగా అక్కడ సర్వే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? నగరంలో మాయమవుతున్నటువంటి చెరువులని నాలాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో హైడ్రా దూసుకుపోతుంది. తన బుల్లెజర్ తో సమాధానం చెప్తుంది. మనం ఇప్పటికే చూడొచ్చు, ఎన్ కన్వెన్షన్స్ మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడ అటు చెరువులను నాలాలను కబ్జా చేశారో ఆ సంబంధించినటువంటి లిస్ట్ మొత్తం కూడా ఇప్పటికే హైడ్రా అధికారులతో పాటు మరోవైపు రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు కూడా ట్రేజ్ అవుట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వివాదాస్పదంగా మారినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ పై కూడా అనేక వివాదాలు కూడా తెర మీదకి గతంలో రావడం జరిగింది. ఇది గతంలో ఒక అధికార పార్టీ గత ప్రభుత్వ అధికార పార్టీ నేతగా చెప్పారు. కానీ ఇటీవల కాలంలో దానిపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఆ తర్వాత కోర్టుకు దృష్టి కూడా వెళ్లడం జరిగింది. హైకోర్టు దృష్టికి వెళ్లే నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరొకసారి మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు మొత్తం కూడా అటు సర్వే తో మొత్తం కూడా పూర్తిగా పరిరక్షించి జన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడ కట్టారు, ఎఫ్టీఎల్ లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా, ఎంత మొత్తంలో ఉంది అనే దానిపై కూడా పూర్తిగా సర్వే అధికారులతో సర్వే చేయించారు. కొద్దిసేపటి క్రితమే జన్వాడ ఫామ్ హౌస్ కి 6 అధికారులు అటు రెవెన్యూ శాఖ అధికారులతో పాటు అటు మున్సిపల్ శాఖ అధికారులు కూడా చేరుకుని పూర్తిగా ఆ మ్యాప్ గూగుల్ శాటిలైట్ సంబంధించిన లొకేషన్స్ ఆధారంగా దాటి యొక్క చిత్రాల ఆధారంగా పూర్తిగా పరిశీలించారు. ప్రస్తుతం అయితే సర్వే మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. ఆ రిపోర్ట్ అంతా కూడా పూర్తిగా సేకరించిన తర్వాత ఆ రిపోర్ట్ అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాత దీన్ని హైడ్రా అధికారులకు సమర్పించే అవకాశం ఉంది. హైడ్రా అధికారులు కూడా జన్వాడ ఫామ్ హౌస్ ఒకవేళ బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మాత్రం దానిపై కూడా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన దానిపై పూర్తిగా అధికారులు పూర్తిగా దృష్టి సారించారు. ఇప్పటికే మనం చూసాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. ఎంతటి వారినైనా ఉపేక్షించే వారు లేదు. చెరువులని నాలను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఖచ్చితంగా వారిని అడ్డుకొని తీరుతాం, ఖచ్చితంగా వాటి నిర్మాణాలు కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మరొకసారి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా వరకు అక్రమ కట్టడాలు, అక్రమ భవనాలు నిర్మించారు కాబట్టి వాటన్నిటి కూడా ట్రేస్ అవుట్ చేసి అవసరమైతే తన ఇంట్లో వ్యక్తులు ఎవరైనా ఈ భూ అక్రమాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తాను దగ్గరుండి కూలగొడతారంటూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. మొత్తం మీద జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో పూర్తిగా సర్వే అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తిగా సర్వే చేసి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను కూడా 1-2 రోజుల్లోనే అటు హైడ్రా అధికారులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. సంధ్య. రైట్ సునీల్.